నమస్తే. అందమైన అడవులు, కొండలు, లోయలతో దేవుడు తీరిగ్గా తీర్చిదిద్దినట్టుగా ఉండే కేరళ మాదక ద్రవ్యాల మత్తులో కూరుకుపోతోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్ భూతం కబళిస్తోంది. చివరికి స్కూలు విద్యార్థులు కూడా డ్రగ్స్కు బానిసలవుతున్న పరిస్థితి. మాదక ద్రవ్యాల వాడకంలో పంజాబ్ను కూడా దాటేసి దేశంలో తొలి స్థానంలో నిలిచింది. కేరళలోని కడక్పూర్లో ఓ మహిళ డ్రగ్స్ మత్తులో టీనేజీ వయసున్న కన్న కొడుకుపైనే లైంగిక దాడులకు పాల్పడింది. దాంతో సహించలేక మరో కొడుకు ఆమెను చంపేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన రాష్ట్రంలో సింథటిక్ డ్రగ్స్ విజృంభణకు ఉదాహరణ మాత్రమే. కేరళలో ఏ మూలను చూసినా డ్రగ్స్ ఘాటు గుప్పున కొడుతోంది అని నార్కోటిక్ గణాంకాలు చెబుతున్నాయి. 2024లో రాష్ట్ర వ్యాప్తంగా నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ చట్టం 1985 కింద ఏకంగా 24,517 కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ అతి వాడకానికి మారుపేరుగా మారిన పంజాబ్లో నమోదైన 9,734 కేసులే. సింథటిక్ డ్రగ్స్ రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా కఠిన చట్టాలు చేయాల్సిన సమయం వచ్చింది. స్కూళ్ల ప్రాంగణాల్లోనూ డ్రగ్స్ బయటపడుతున్నాయి అని కేరళ హైకోర్టు జస్టిస్ విజి అరుణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. 2021 నుంచి చూస్తే 3 ఏళ్లలో కేరళలో డ్రగ్స్ కేసులు 330% పెరిగాయి. నమోదవని ఘటనలు మరెన్నో రెట్లు ఉంటాయి అని చెబుతారు. రాష్ట్రంలో తరచూ భారీ పరిణామాలు మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గతంలో స్థానికంగా దొరికే గంజాయి సేవించేవారు. ఇప్పుడు సింథటిక్ డ్రగ్స్ వైపు మళ్లుతున్నారు అని స్వయంగా హైకోర్టు న్యాయమూర్తే వాపోయారు. దీనిపై అసెంబ్లీలో 2 సార్లు చర్చించడమే గాక సమస్య పార్లమెంటులోనూ ప్రస్తావనకు వచ్చింది. డ్రగ్స్ ను ముఠాలు పోలీసులకు చిక్కకుండా అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయి. డార్క్ వెబ్, క్రిప్టో కరెన్సీ, వాట్సాప్ గ్రూపుల్లో లావాదేవీలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేరళలో డ్రగ్స్ సరఫరా చేసే హాట్ స్పాట్లు ఏకంగా 1300కు పైగా ఉన్నట్లు చెబుతున్నారు. కొకైన్, హషియు, బ్రౌన్ షుగర్, హెరాయిన్ వాడకం ఎక్కువగానే ఉన్న మిథైలిన్ డైఆక్సీ, మిథాంఫెటమైన్ వీటన్నింటినీ మించిపోయాయి. దీని వాడకం ఏడాదిలోనే ఏకంగా 65% పెరిగింది. MDMA మెత్ వేరియంట్ డ్రగ్స్ బెంగళూరు, చెన్నై నుంచి కేరళలోకి వస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. 590 కిలోమీటర్ల సముద్ర తీరం కూడా డ్రగ్స్ సరఫరాకు రాచమార్గంగా మారింది. జర్మనీ, ఫ్రాన్స్, థాయిలాండ్ దేశాల నుంచి డార్క్ వెబ్ ద్వారా క్రిప్టో కరెన్సీని విక్రయించి బదులుగా కొరియర్ల ద్వారా డ్రగ్స్ తెప్పిస్తున్నారు. కేరళలో 2023లో ఏకంగా 30,697, 2024లో 24,517 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. గత 4 ఏళ్లలో 87,101 కేసులు నమోదయ్యాయి. వీటిలో 93,599 మందిని అరెస్టు చేశారు. అంతకుముందు 4 ఏళ్లలో 37,228 కేసులు నమోదవగా 41,378 మందిని అరెస్టు చేసినట్లు సీఎం విజయన్ అసెంబ్లీలో చెప్పారు. గత జనవరిలో 2,000 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. సింథటిక్ డ్రగ్స్ వాడేవారిలో సమాజంలోని అన్ని వర్గాల వారు ఉన్నారు. విద్యార్థుల నుంచి వైద్యుల దాకా వాటికి బానిసలవుతున్నారు. ఎవరూ గుర్తుపట్టకుండా చాక్లెట్ల నుంచి ఐస్ క్రీంల నుంచి నానా రకాలుగా వీటిని విక్రయిస్తున్నారు. పైగా వీటికి విద్యా సంస్థలే అడ్డాలుగా మారుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తమ పిల్లలు డ్రగ్స్కు అలవాటు పడ్డారేమో తేల్చుకోవడానికి టెస్ట్ కిట్లు కొనుగోలు చేస్తున్నారు. దాంతో వాటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ గ్రూపుల్లోనూ మెసేజ్ చేస్తే పావుగంట లోపే సూపర్ బైక్లపై వచ్చి మరీ డ్రగ్స్ డెలివరీ చేసే స్థాయికి కేరళ ఎదిగింది అని అసెంబ్లీలో విపక్ష నేత ఇటీవలే ఎద్దేవా చేశారు. పెడ్లర్లు డ్రగ్స్ సరఫరాకు తప్పుడు, నకిలీ నంబర్ ప్లేట్లున్న సూపర్ బైక్లను వాడుతున్నారు. పోలీసులకు చిక్కకుండా వాటిపై మెరుపు వేగంతో దూసుకువెళుతున్నారు. తోటి పెడ్లర్ల పోటీని తట్టుకునేందుకు వేగంగా సరుకు డెలివరీకి రాత్రుళ్లు ఈ బైక్లను వాడుతున్నట్టు ఎక్సైజ్, పోలీసు విభాగాలు చెబుతున్నాయి. డ్రగ్స్ ముఠాలు 18 నుంచి 24 ఏళ్ల వారిని డెలివరీకి ఎంచుకుంటున్నారు. ఒక ప్యాకెట్కు 1000, రోజంతా డెలివరీ చేస్తే 4,000 ఇస్తున్నారు. ఫ్యామిలీ అని భ్రమింపచేసేలా బైక్ వెనుక మహిళను కూర్చోబెట్టుకుంటున్నారు.